హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సందడి అయితే మొదలైపోయింది. థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా ఏమేమి ఆఫర్లు పెట్టారు, ఎలా ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ సేల్స్ అన్ని నడుస్తున్నాయి అనే దానిపైన అయితే వీడియో చేస్తున్నాను. సో 1 వీక్ ముందే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 2 వీక్స్ నుంచే ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ హడావడి అంతా ఉండిద్ది. షాపింగ్ మాల్స్లో ఎక్కడ చూసినా సరే, ఏ షోరూంలో చూసినా సరే ఇంకా ఈ స్పెషల్ ఆఫర్స్ కానీ న్యూ అరైవల్స్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ వింటర్ సీజన్ కాబట్టి చాలా స్వెటర్స్ గానీ, వింటర్ జాకెట్స్ గానీ అసలా జిగేల్మంటూ మెరిచిపోతున్నాయన్నమాట. అన్నీ న్యూ అరైవల్స్ గానీ చాలా అంటే చాలా ఉన్నాయి. సో వాటిలన్నిటి గురించి అయితే ఈ వీడియోలోనైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మిల్క్ ప్లస్‌లో ఉన్న గ్రేట్ మాల్‌లో అయితే ఉన్నాను. ఈ గ్రేట్ మాల్‌లో ఇక్కడ చాలా అవుట్‌లెట్స్ ఉన్నాయి. అసల మోర్ దెన్ 50 అబోనే స్టోర్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది. సో ఇక్కడ అన్ని బ్రాండెడ్‌కి సంబంధించిన అవుట్‌లెట్స్, వాటికి సంబంధించిన ఆఫర్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ థ్యాంక్స్ గివింగ్ స్పెషల్‌గా ఆన్‌లైన్‌లో కూడాను చాలా ఆఫర్స్ పెట్టి సేల్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఈ వీడియో కంటిన్యూగా ముందుకు వెళ్ళే ముందు నేను ఒక విషయం అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో అయితే అందరూ చూస్తున్నారు చాలామంది, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొత్త ఛానల్ కదా, 600 సబ్స్క్రైబర్సే వచ్చారు. ఇంకా 400 వస్తే కానీ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయ్యిద్ది. అండ్ వాచ్ అవర్స్ కూడా రావాలి. సో ఎవరికైనా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ స్కిప్. సో చూడండి, చాలా కష్టపడి వీడియో అయితే చేసి ఎడిట్ చేసి అంతా చేసి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. నిజంగా మీకు కంటెంట్ నచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో అంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా ఏంటి అంటే థ్యాంక్స్ గివింగ్‌కి అమెరికన్స్ ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు, అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ స్పెషల్ ఏంటి, ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ థ్యాంక్స్ గివింగ్ అంటే ఓన్లీ షాపింగ్ ఇదేనా, అసలు ఏంటి అన్నది అయితే నేను ఇది చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది అమెరికాలో ప్రతి సంవత్సరం నవంబర్ 4వ గురువారం నాడు జరుపుకునే పండగ అనమాట. ఇది గత సంవత్సరం అంటే బిఫోర్ సంవత్సరం జరిగిన మంచి విషయాలు అండ్ వాళ్ళ మెమరీస్ అన్నీ తలుచుకొని కుటుంబ సభ్యులందరితోనూ, స్నేహితులతో అందరితో షేర్ చేసుకొని మెమరీస్ని అన్నిటిని మెమరైజ్ చేసుకుంటారు అనమాట. అందరితో కలిపి కూర్చొని ఇదంతును గుర్తు చేసుకుంటారు. ఇప్పటి వరకు మనం జరిగింది ఏంటి, ఈ సంవత్సరం అయిపోతుంది. సో ఇలా డిస్కషన్స్ అయితే ఉంటాయంట. అండ్ చారిత్రక ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ థ్యాంక్స్ గివింగ్ పండుగ 1621 సంవత్సరంలో మొదటిసారి జరుపుకున్నారని చెప్తూ ఉంటారు. మామూలుగా అయితే అప్పట్లో పిల్గ్రిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మరియు నేటివ్ అమెరికన్స్ కలిసి ఈ పిల్గ్రిమ్స్ నేటివ్ అమెరికన్స్ కలిసి పంటలు పండించేవాళ్ళంట. ఈ పంటలు పండించి ఆ తర్వాత సంతోషంగా ఈ డిన్నర్ చేయడం అంటే విందు సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళంట అప్పట్లో. అప్పటి నుంచి ఇదైతే మొదలైందనమాట. అండ్ సాంప్రదాయ విందు, ఈ పండుగల్లో ప్రత్యేకంగా భోజనం చాలా అనేది ముఖ్యమైంది ఈ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు. ఇక్కడ మెయిన్ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మాత్రమే టర్కీ కోడి అని ఇక్కడ బాగా వండుతారు. అండ్ ఈ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మాత్రమే ఇక్కడ చాలా దగ్గరలో ఈ టర్కీ కోడి అనేది దొరికిద్ది అనమాట. అంతేకాకుండా ఈ స్టఫింగ్ అండ్ మ్యాష్ చేసుకున్న పొటాటోస్ ఉంటాయి కదా, అవి అంటే భోజనాలు మెయిన్ వీళ్ళ సాంప్రదాయ విందు. ఈ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మాత్రం ఇవన్నీ అయితే డెఫినెట్గా ఉంటాయి. క్రాన్బెర్రీ సాస్లు అండ్ స్వీట్ పొటాటోస్ అండ్ పంప్కిన్ పైస్ అండ్ గుమ్మడికాయలతో తయారు చేసిన స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వీళ్ళ సాంప్రదాయం విందు కింద ఈ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఆ రోజునైతే వీళ్ళు ఏదైతే గురువారం అని చెప్పాను కదా, గురువారం అయితే ఇవన్నీ అయితే వీళ్ళు రెడీ చేసుకుంటారు. అంతేకాకుండా కుటుంబాలతో కలవడం అనమాట. ఈ థ్యాంక్స్ గివింగ్ పండుగలో కుటుంబాలు, స్నేహితులు వీళ్ళందరూ ఒకే దగ్గర చేరి ఇలా భోజనాలు ఇవన్నీ షేర్ చేసుకొని, అంటే మనకి ఇన్వైట్ చేసి ఫుడ్ అంతా వాళ్ళకి పెట్టి, అంతేకాకుండా వాళ్ళ జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి అన్నిటి గురించి షేర్ చేసుకుంటూ, ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఈ సంవత్సరంలో ఏమైనా హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఈ అందరూను సమావేశం అవుతారు. అంతే ఈ గురువారం నాడు థ్యాంక్స్ గివింగ్ రోజున. అండ్ పెరడ్ మరియు ఫుట్బాల్స్, ఇక్కడ మెయిన్ ఏంటి అంటే అమెరికన్స్కి ఫుట్బాల్ అనేది వీళ్ళ గేమ్. సో అందుకనే వీళ్ళు ఏంటి అంటే మేసీస్ థ్యాంక్స్ గివింగ్ పెరడ్ అనేది వీళ్ళకి జరిగిద్ది. న్యూయార్క్లో ఇది జరిగే ప్రతి
ప్రసిద్ధమైన ర్యాలీ అనమాట. ఇది న్యూయార్క్‌లో జరిగిద్ది. ఈరోజు చాలా ప్రత్యేకమైన మంచి స్పెషల్ అయితే ఉండిద్ది. అండ్ ఎన్ఎఫ్ఎల్ ఫుట్బాల్ మ్యాచ్‌లు చాలామంది అయితే ఇది పార్టిసిపేట్ చేయడం అనేది వీళ్ళ సాంప్రదాయము. అంతేకాకుండా సేవా కార్యక్రమాలు ఎక్కువ జరుపుతూ ఉంటారు. ఈ పండుగ సందర్భంగా చాలామంది పేదల కోసం ఆహారం పంపిణీ చేయడం అండ్ దానం లాంటివి చేయడం అన్నీ చేస్తూ ఉంటారు థ్యాంక్స్ గివింగ్ ఈ రోజున. ఈ థ్యాంక్స్ గివింగ్ తర్వాత అంటే గురువారం తర్వాత వచ్చేది ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అనమాట. ఈ థ్యాంక్స్ గివింగ్ పండుగ తర్వాత వచ్చే బ్లాక్ ఫ్రైడే అనేది షాపింగ్ సీజన్ ప్రారంభం అవడానికి ముఖ్యమైన రోజు ఈ రోజే అనమాట. ఇంక ఈ రోజు నుంచి షాపింగ్ అన్ని రోజులు కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అనేది వీళ్ళు కుటుంబము, ఈ సమాజాన్ని వీళ్ళందరినీ కలిపే పండగగా వీళ్ళు ఈ పండుగను అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ కుటుంబాలతో, స్నేహితులతో ఆనందంగా ఉండడం. వీళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మీద వాళ్ళు ఏదైతే పొందారో ఆ పొందిన సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, లేదు ఎవరైనా స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సహాయం అంటే వాళ్ళ ఎదుగుదలకి ఈ సంవత్సరంలో ఏమైనా సహాయం కానీ చేస్తే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడాను ఈ థ్యాంక్స్ గివింగ్ రోజున వీళ్ళు చెప్పుకుంటారు. అంటే ఇట్ మీన్స్ టోటల్గా చెప్పాలి అంటే మనం ఎవరి వల్ల అయితేనే మనం లబ్ధి పొందుతామో వాళ్ళందరికీ థ్యాంక్స్ గివింగ్ రోజున థ్యాంక్స్ చెప్పడం, వాళ్ళకి విందుకి వాటికి ఇన్వైట్ చేయడము, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు ఇవ్వడము ఇవన్నీ చేస్తారు. ఈ థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన నెక్స్ట్ డే బ్లాక్ ఫ్రైడే వచ్చింది. ఆ రోజున సేల్స్ అన్నీ పెడతారు. ఎందుకంటే ఇంకా అప్పటి నుంచే షాపింగ్ సీజన్ అనేది వీళ్ళకి మొదలయ్యిద్ది అనమాట. ఎందుకంటే క్రిస్మస్, న్యూ ఇయర్ ఇంకంతా ఉండిద్ది కదా, ఈ రోజుతో ఇంక మొత్తం అన్నీ స్టార్ట్ అవుతాయి. సో అది అండి థ్యాంక్స్ గివింగ్ స్పెషల్. అమెరికన్స్ ఈ సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ అయితే జరుపుకుంటూ ఉంటారు. సో ఇప్పుడైతే నేను అన్ని షాపింగ్ మాల్స్ ఇదంతా ఆఫర్స్ అన్నీ ఎంతెంత ఉన్నాయి ఏంటి అయితే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడైతే ఈ షాపింగ్ మాల్ మొత్తం మ్యాక్స్ చాలా షోరూమ్స్లోనైతే ఎంటైర్ షోరూమ్ వచ్చి 50% ఆఫర్ పెట్టారు. అంతేకాకుండా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీద 70% ఆఫర్ పెట్టారు. అండ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. న్యూ అరైవల్స్ మీద కూడాను ఆఫర్స్ పెట్టారు. నార్మల్గా అయితే న్యూ అరైవల్స్ మీద అయితే అసలు ఆఫర్స్ పెట్టారనమాట. చాలా లెస్ ఆఫర్స్ అయితే ఉంటాయి న్యూ అరైవల్స్ మీద. కానీ ఈ థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా అయితే న్యూ అరైవల్స్ మీద కూడా ఆఫర్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా మనం షాపింగ్ చేసుకొని ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ కూడా తినచ్చు. ఇక్కడ చాలా డిజర్ట్స్ షాప్స్ కానీ ఫుడ్ షోరూమ్స్ కానీ అన్నీ చాలానే ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ గివింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే చూడండి ఎంతమంది అసలు ఖాళీ లేదు అనమాట షోరూమ్ అంతును. మామూలుగా అయితే థ్యాంక్స్ గివింగ్ అప్పుడే షోరూమ్స్ ముందు క్యూ లైన్ అంతా ఉండిద్ది. ఇప్పుడైతే థ్యాంక్స్ గివింగ్ స్టార్ట్ కాకముందే లైన్స్ ఇవన్నీ కట్టి ఉన్నారు. క్రౌడ్ అయితే బాగానే ఉంది. బట్ ఈ క్రౌడ్ థ్యాంక్స్ గివింగ్ రోజున చూస్తే మాత్రం ఇంకా ఎక్కువ ఉండిద్ది ఈ క్రౌడ్ ఇదంతును. ఇక్కడ చాలా అండర్ ఆర్మర్ అండ్ నైక్ అండ్ టామీ హిల్ఫిగర్, ఎంకే, హాలిస్టర్ అండ్ లెకోస్టీ ఇంకా ఇలా చాలా అంటే చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ నోటెడ్ చాలామందికి అంటే తెలుసు కాబట్టి నేను ఈ షోరూమ్స్ అయితే చెప్పాను. జోర్డన్ ఉంది అండ్ అంతేకాకుండా ఓక్లే ఉంది, అన్నీ ఉన్నాయి. గ్లాసెస్ కానీ అన్నీ కూడాను చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. మనకి నార్మల్గా ఇండియాలో చూస్తుంటే ఇండియాలో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు షాపింగ్ చేశాను అనమాట. సో నేను ఇక్కడ కూడా షాపింగ్ చేసి వెళ్ళాను కదా, అక్కడికి ఇక్కడికి చూస్తే చాలా బ్రాండ్స్ తక్కువ రేట్లు అమెరికాలోనే ఉన్నాయి. నాట్ అమెరికన్ బ్రాండ్స్ అయితే కొన్ని అమెరికన్ బ్రాండ్స్ కాబట్టి అమెరికాలో తక్కువ ఉన్నాయి అనుకుంటాం కదా. సో బ్రాండెడ్ ఐటమ్స్ మనం ఏదైనా చూస్తే ఇప్పుడు లెవిస్ కానీ లేదు అని అంటే ఎంకే కానీ టామీ హిల్ఫిగర్ కానీ ఈ గాగుల్స్ అవ్వచ్చు, బ్యాగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ చాలా వాటిలో చాలా తక్కువ ప్రైస్కి మనం పొందొచ్చు అనమాట. అందుకనే ఎవరైనా అబ్రాడ్ నుంచి వస్తుంటే బ్యాగ్స్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ అన్నీ తెప్పించుకుంటూ ఉంటారు. సో నాకు ఇక్కడికి వచ్చి అన్నీ చూసి అక్కడ షాపింగ్ చేసి ఇక్కడ షాపింగ్ చేసి వస్తే కానీ తెలిసింది చాలా ప్రైస్ డిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో షాపింగ్ చేయాలి అంటే మాత్రం ఇది ఇక్కడ బెస్ట్ ప్లేస్, మంచిగా ఆఫర్స్తో బాగుంటుంది. ఇది ఎక్స్ప్రెస్ షోరూము. ఈ షోరూంలో వచ్చేసరికి ఎథ్నిక్ వేర్ మనం ఇక్కడ చూడొచ్చు. నార్మల్గా అయితే ఇక్కడ అమెరికన్ షోర్స్లో మనకి ఎథ్నిక్ వేర్ అయితే మ్యాక్స్ దొరకదు, అంతా వెస్ట్రన్ వేరే ఉండిద్ది. ఇక్కడ మనకి ట్రెడిషనల్ ఫ్రాక్స్ కావాలి అన్న, బర్త్డేస్కి అకేషన్స్కి ఏమైనా వేసుకోవాలన్నా ఎథ్నిక్ వేర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ
ఇక్కడ స్వెటర్స్ మీద అయితే 40% ఆఫ్ ఉంది. అండ్ కొంచెం ఎక్స్‌ప్రెస్‌లో అయితే కాస్ట్ కొంచెం ఉండిద్ది గానీ, బట్ మంచి క్వాలిటీ అండ్ కలెక్షన్స్ అయితే చాలా బావుంటాయి. ఇక్కడ నాకు చాలా వరకు డ్రెసెస్ అన్నీ నచ్చుతాయి అండ్ స్వెటర్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ ఎథ్నిక్‌గా మనం ఏదైనా బర్త్‌డేస్‌కి వాటికి సెలబ్రేషన్స్‌కి వేసుకోవాలి అంటే మాత్రం ఇక్కడ ఫ్రాక్స్ అన్నీ కూడాను కలెక్షన్స్ అన్నీ బావుంటాయి. బట్ అంతగా ఈ థాంక్స్ గివింగ్‌కి ఆఫర్ అయితే వీళ్ళు 40% అయితే ఇస్తున్నారు. అండ్ అంతే కాకుండా క్లియరెన్స్ సేల్ మీద కూడా ఆఫర్ అయితే పెట్టారు. క్లియరెన్స్ సేల్ మీద 50% ఆఫర్ ఉంది. సో, ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే ఎంటైర్ యూఎస్‌లో ఏ షోరూమ్‌లో చూసినా సరే మ్యాక్స్ థాంక్స్ గివింగ్‌కి ఇదే ఆఫర్స్ ఉంటాయి. సేల్స్ అన్నీ కూడాను బాగా నడుస్తూ ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటి అంటే థాంక్స్ గివింగ్ రోజున మనం ట్రైల్ ఎయడానికి గానీ ఇయన్నీ ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. అండ్ ఇంకొన్ని ఏంటి అంటే నార్మల్‌గా యూఎస్‌లో చూస్తే ఏంటి అంటే మనం ఏదైనా డ్రెస్ కొంటాము. కొని మనకు నచ్చకపోతే మనం రిటర్న్ ఇచ్చేసామనుకో మనకి మనీ బ్యాక్ ఇచ్చేస్తారు. బట్ మనకి ఇండియాలో చూస్తే ఏముండిద్ది, మనీ బ్యాక్ ఇవ్వరు కదా! ఓన్లీ రీప్లేస్ మాత్రమే ఉండిద్ది. అది ఒక్క అడ్వాంటేజ్ అయితే బావుండిద్ది. మనకు నచ్చకపోతే ఇచ్చేయొచ్చు. క్వాలిటీ లేకపోయినా సరే ఇచ్చేయొచ్చు. రీప్లేస్ లేకపోయినా మనకి మనీ అయితే ఇచ్చేస్తారు. మనం కార్డ్ ద్వారా పే చేస్తే కార్డ్ త్రూ అండ్ మనీ ఇచ్చేస్తే మనీ. సో, ఇలా అయితే ఈ ఫెసిలిటీ అయితే ఉండిద్ది. బట్ మనకి ఇండియాలో దొరికే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇండియాలో కూడా ఉంటాయి. బట్ ప్రైస్ ఓన్లీ నేను డిఫరెన్సెస్ గురించి మాత్రం చెప్తున్నాననమాట. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. ఇక్కడ వచ్చి కెవిన్ జ్యువెలర్స్ ఈ థాంక్స్ గివింగ్ సందర్భంగా చూడండి 80% డైమండ్ మీద ఒక క్యారెట్‌కి వచ్చి 80% ఆఫ్ అయితే వీళ్ళు పెడుతున్నారు. ఇక్కడ గోల్డ్ కలెక్షన్ నేను చూసాను. మనకి ఇండియన్ గోల్డ్ షోరూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే నేమ్స్ మెన్షన్ చేయట్లేదు కానీ, బట్ ఇక్కడ జ్యువెలరీ షాప్స్‌లో నేను చూసిన ప్రకారంగా గోల్డ్‌కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఇండియాకి ఇక్కడికి. ఒక 1500, 2000 డిఫరెన్స్ మాత్రమే నేను చూశాను అనమాట. సో, రిమైనింగ్ అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ సిల్వర్ మాత్రం ఇండియా మీదే ఇక్కడ అమెరికాలో చాలా ఎక్కువ రేట్ ఉండిద్ది. బట్ గోల్డ్ మన ఇండియన్ షోరూమ్స్‌లో కొనుక్కుంటే బావుండిద్ది గానీ, నార్మల్ కొంచెం కాస్కోలో వాటిలో చూస్తే 18 క్యారెట్ గోల్డ్, 15 క్యారెట్, 16 క్యారెట్ ఇలాంటి ఈ గోల్డ్ అయితే ఉండిద్ది అనమాట. 15 క్యారెట్ గోల్డ్, 14 క్యారెట్ గోల్డ్ కూడా ఉండిద్ది. మనకి 22 క్యారెట్ కావాలి అని అంటే మనం డెఫినెట్‌గా ఇండియన్ షోరూమ్స్‌లోనైతేనే చూడాలి. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ ఇండియాలో తాజ్ కృష్ణాలో వీటిల్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్స్ గానీ ఇయన్నీ పెడతారు కదా! ఇలా ఇక్కడ కూడాను అలా ఎగ్జిబిషన్స్ అన్నీ పెడతారనమాట. డైమండ్ కలెక్షన్స్ అన్నీ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడాను కొంచెం క్యారెట్ మీద ఆఫర్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే నేను 5th ఆఫ్ షోరూమ్‌కైతే వచ్చాను. ఇక్కడ ఇదొచ్చి 109 ఉంది. రెడ్ ట్యాగ్స్ పెట్టారు అంటే ఫైనల్ సేల్స్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క కలర్ ట్యాగ్ యెల్లో ట్యాగ్స్, గ్రీన్ ట్యాగ్స్ అండ్ బ్లూ ట్యాగ్స్, రెడ్ ట్యాగ్స్ ఇలా ఉంటాయి. బట్ ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క మీనింగ్ అయితే ఉండిద్ది. రెడ్ ట్యాగ్ అయితే ఇంకా ఫైనల్ సేల్. ఇక దాని మీద ఇంకా అదే ప్రైస్. ఇంకేం చేంజ్ అయితే ఉండదు అనేది. ఇంకా గ్రీన్ ట్యాగ్ ఇలాంటివి వచ్చినాయి. కొన్ని ట్యాగ్స్‌కి అయితే కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. అయి క్లియర్‌గా నాకైతే ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ ఈసారి అయితే నెక్స్ట్ వీడియోలో ఏదైనా చేసినప్పుడైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా జ్యువెలరీస్. ఇంకా వీటి మీద ఆఫర్‌లు అయి కూడా వీటి మీద కూడా పెట్టారు. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ గానీ అన్నీ ఉన్నాయి. అంతా మ్యాక్స్ అయితే వెస్టర్న్ వేరే మనం చూడొచ్చు కలెక్షన్స్ అన్నును. బట్ ఒక్కోటి $15 అలా ఉంది. అంటే 1200 అలా పడిద్దనమాట. ఇక్కడ $10 అంటే మనకి ఇండియాలో వచ్చి 800. ఇంకా $20 అంటే 1600 అలా అయితే ఉండిద్ది. ఇక్కడ యూజీజీలో అయితే చూడండి ఎలా అసలు క్యూ కట్టారో. నార్మల్‌గా ఇప్పుడే ఇలా కట్టారంటే థాంక్స్ గివింగ్ రోజునైతే ఇంకా ఉండిద్ది అనమాట బాగాను. సో, ఇప్పుడు ఈ వీక్ ఏ ఆఫర్‌లు ఉన్నాయి థాంక్స్ గివింగ్ రోజు అండ్ ఆ నెక్స్ట్ వీక్ వరకు కూడాను సేమ్ ఆఫర్‌లు అయితే వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇలాగే ఆఫర్‌లు గానీ అన్నీ ఉంటాయి. ఇది అయితే ఈ షోరూమ్‌లో అయితే 20% ఇచ్చారు. ఇక్కడ జే క్రూలో కూడా అంతే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పోలో షోరూమ్ కూడా ఉంది. ఇది ఎక్కడైతే చూడండి 50% ఎవ్రీథింగ్. మనం ఎంటైర్ షోరూమ్‌లో అయితే జే క్రూలో 50% ఆఫర్ అయితే పెట్టారు. అండ్ ఈ గ్రేట్ మాల్ మొత్తమును చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి. అండ్ వెరీ కంఫర్టబుల్‌గా ఉండిద్ది. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఏంటి అంటే ఇంకా లోపల ఫుడ్ కోర్ట్ గానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉండిద్ది. అండ్ మూవీస్ థియేటర్ కూడా ఇక్కడ ఉంది. మనకి ఇండియన్ మూవీస్ ఏం రిలీజ్ అయినా సరే ఈ మాల్‌లో మాత్రం ఒక 2-3 స్క్రీన్స్‌కి అయితే ఇస్తూనే ఉంటారు. సో, అంత ఫేమస్ అనమాట. ఇక్కడ మేమున్న దగ్గర
కాలిఫోర్నియాలో ఈ ఏరియాలో మిల్క్ ప్లస్ ఏరియాలో ఇది కొంచెం బాగా ఫేమస్. ఇక్కడ సెఫోరా షోరూమ్ కూడా ఉంది. అంటే మేకప్ కలెక్షన్స్ చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ అన్ని బ్రాండెడ్ సంబంధించిన అన్నీ ఉంటాయన్నమాట సెఫోరాలో. ఇక్కడైతే క్రిస్మస్ ఇంకా వచ్చేది డిసెంబర్ కదా! ఈ థాంక్స్ గివింగ్ అయిపోయినంటే వీళ్ళకి ఇంకా వచ్చే పండుగ క్రిస్మసే అనమాట. అందుకని ఇక్కడ మొత్తం క్రిస్మస్ ట్రీస్ గానీ, శాంటా గానీ అంతా అయితే రెడీ ఉన్నారు. ఈ శాంటాతో పిక్ దిగాలి అంటే $10, $5 అలా అయితే వసూలు చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌ని అయితే మనం ట్యాగ్ చేయాల్సి ఉండిద్ది. నార్మల్‌గా మనం ఫోటో దిగాలి అంటే మాత్రం వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ ఫోటోస్ ఏమైనా దిగాలి అంటే దిగొచ్చు. ఇది మొత్తం క్రిస్మస్ సందర్భంగా ఈ మాల్‌లో 2, 3 దగ్గరలో అయితే ఇలాగే మొత్తం డెకరేట్ చేసి ఉంచారు. ఇంక మనం ఏ షోరూమ్‌కి వెళ్ళినా లేదు అంటే ఇక్కడ ఏ ఇంటి ముందు గానీ ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ పండగ ఇంకా క్రిస్మస్సే కాబట్టి ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ ట్రీస్ అయితే ఉంటాయి. ఇది మొత్తం ప్లాస్టిక్. మొత్తం ఇలా డెకరేట్ చేసి ఇంకా లైటింగ్స్‌తో అంతా అయితే పెడుతూ ఉంటారు. ఇదైతే గ్యాప్ షోరూమ్‌కైతే అవుట్‌లెట్‌కైతే వచ్చాను. ఇక్కడ అవుట్‌లెట్ రాసి ఉంది అంటే ఈ ఫ్యాక్టరీ ధరలకే చాలా లోకే ఇస్తారు అనమాట. ఇదైతే ఎంటైర్ షోర్ మీద 50% ఆఫ్ ఉంది. గ్యాప్‌లో కూడా అంతే ఎథ్నిక్ వేర్ కూడా మనకు ఉండిద్ది. షర్ట్స్ అవి కూడా ఉంటాయి. స్వెటర్స్ అయితే చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. చాలా స్మూత్‌గా చాలా బాగున్నాయి. సో వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్ ప్రిఫర్ చేయాలి అంటే మాత్రం చాలా బాగుంది ఈ షోరూమ్ ఇదంతును. అండ్ 50% ఆఫ్ ఉంది. ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలి అన్న వాళ్ళైతే థాంక్స్ గివింగ్‌కి మంచిగా షాపింగ్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ థాంక్స్ గివింగ్‌కి ఇక్కడ 50% ఆఫర్ పెట్టారు డైరెక్ట్ షోరూమ్‌లో అంటే మనం ఆన్‌లైన్‌లో చూస్తే ఇంకొక 20%, 50% ఎక్స్ట్రా ఆఫర్ కూడా వచ్చిద్ది. అండ్ అంతేకాకుండా ఇక్కడ యూఎస్‌లో కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. రకూటన్ అని ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి. స్ప్లిట్ డీల్స్ అని ఇలా ఉంటాయి. వాటిలో ఏంటి అంటే మనకి ఏ షోరూమ్‌లో ఎంత ఆఫర్‌కొస్తుంది, ఎన్నెన్ని ఏ టైంలో ఏమేమి ఆఫర్లు పెడుతున్నారు అవి కూడా ఉండిద్ది. అంతేకాకుండా ఓన్ వెబ్‌సైట్‌లో కంటే కూడాను వాళ్ళ యాప్స్‌లోకి వెళ్ళి బుక్ చేస్తే ఇంకొక ఎక్స్ట్రా 10%, 15% ఆఫరు అలా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఇంకా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మేము బడ్జెట్ చూసుకొని చేసుకోవాలి అన్ని ఓపిక ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఇలా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే చాలానే ఉంటాయి. గ్యాప్‌లో చూడండి $6లో కూడాను మనకి టీ షర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి. $6 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ₹500 అలా పడిద్ది అనమాట. అండ్ జాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఉమెన్స్‌కి ఉంది, మెన్స్‌కి ఉంది. సో చాలా అయితే ఉన్నాయి. అండ్ హుడీస్ ఇక్కడ ఎక్కువ వేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గ్యాప్‌లో లైట్ వెయిట్ హుడీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చాలా కంఫర్ట్‌గానే ఉన్నాయి. అండ్ ఈ స్వెటర్స్ ఇవన్నీ వచ్చి $13 అయితే ఇది పడుతుంది. అండ్ ఏంటంటే ఇవి వింటర్ సీజన్ కాబట్టి వామ్‌గా ఉంటాయి. మంచిగా క్లాత్ గానీ అంతా చాలా బాగుంది. ఈ $12కి మనం తీసుకున్న అండ్ ఇవన్నీ న్యూ అరైవల్స్ అనమాట. న్యూ అరైవల్స్ మీద మాత్రం వీళ్ళైతే ఆఫర్ అయితే పెట్టలేదు దీనికి. ఏమీ డిస్కౌంట్లు ఏమి ఇవ్వలేదు. బట్ ఇట్స్ వర్త్ $13 అంటే వర్త్ తీసుకోవచ్చు. నార్మల్ టైంలోనైతే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయి. $20, $25 అలా అయితే పెడతారు. ఇప్పుడైతే మళ్ళీ కాస్ట్ అంతా బాగుంది. ఇక్కడైతే స్వెటర్ చూడండి. పూలుగా అయితే ఇది బాగుంది కానీ బట్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. అందుకని ప్రిఫర్ చేయలేదు. తీసుకుందామా అని చెప్పి చూశాను కానీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి అయితే తీసుకోలేదు. సో ఇక్కడైతే చాలా వరకు ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ టీ షర్ట్స్ ఇటు సైడ్ అంతును చూడండి $9.99 అంటే $10 ఉంది. అంటే అది వచ్చి $800 అయితే పడుతుంది ఇండియన్ కరెన్సీలో వచ్చి. గ్యాప్ షోరూంలో ఆఫర్స్ బాగుంటాయి అండ్ క్వాలిటీ బాగుండిద్ది. ఎథ్నిక్ వేర్ చెప్పాను కదా చూడండి. ఇలాంటి ఫ్రాక్స్ ఇవన్నీ మనం అన్ని షోరూంలో చూడలేము. ఇలా ఇండియన్ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ కొంచెం మనకి ఇండియా తగ్గట్టుగా కొంచెం వేసుకోవాలి అని అంటే మాత్రం ఈ షోరూంలో ఒకటి, ఎక్స్ప్రెస్లో ఒకటి అయితే కొంచెం ఎథ్నిక్ వేర్ అన్నీ చూడొచ్చు. చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి. సో గ్యాప్ షోరూంలో కూడాను ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు థ్యాంక్స్ గివింగ్కి షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. నేను థ్యాంక్స్ గివింగ్కి ముందే ఏం ఆఫర్లు ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ముందు వీకే. సో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మాత్రం వెళ్ళి షాపింగ్ చేయండి. గ్రేట్ మాల్లో అయితే అన్ని షోరూమ్స్లో కూడాను మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేను ముందే ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే షాపింగ్ రోజున ఇంకా అవుట్లెట్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి అయితే షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి ముందు వీక్నే ఇక్కడ వచ్చేసి షాపింగ్ అయితే చేయడం జరిగింది. మేమైతే చాలా వరకు కొన్ని షాప్స్లో అన్నిట్లోనైతే కొన్నాము. మార్నింగే 11 o'clock అయితే మేము ఇక్కడికి వచ్చాము. ఈవినింగ్ 6 వరకు అయితే మాల్ మొత్తం
మొత్తం తిరుగుతూనే ఉన్నాము. ఎందుకంటే చాలా పెద్ద మాల్ ఇది. చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క షాప్‌కి వెళ్ళి కొని బిల్లింగ్ ఏసే టైంకే మనకి మినిమమ్ 1 ½ అవర్, 2 అవర్స్ పట్టేసిద్ది. అలాంటి షాప్స్ అన్నీ తిరగాలి అంటే ఇంకా ఎక్కువ టైమే తీసుకునిద్ది కదా! అందుకని మాకైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఈ షాప్స్ అన్నీను ఇదైతే జాకెట్ ఈ స్వెటర్ చాలా బావుంది కొంచెం. ఈ జాకెట్స్ అన్నీ 60% ఆఫర్ అయితే పెట్టారు. కొంచెం జాకెట్స్ అయితే కొంచెం లైట్ వెయిట్ ఉన్నదైతే చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉండిద్ది. ఇది వచ్చి లాకోస్టి మనకి ఇండియాలో కూడా ఉంది. ఇది ఆఫ్రికా వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు ఇది ఎక్కువను. బట్ కొంచెం అంత ఏమీ ఆఫర్స్ ఏమి ఉండవు అందులో. ఇదొచ్చి లెవిస్. ఇంకా మనకి ఇండియాలో కూడా ఈ బ్రాండ్ ఉండిద్ది కదా! 50% ఆఫ్ అయితే పెట్టారు లెవిస్‌లో. ఇక్కడ టీ షర్ట్స్ అన్నీ ఉంటాయి. చాలా వరకు క్యాజువల్ వేర్ అన్నీ అయితే మనం ఫార్మల్‌లో అలా అయితే ఇక్కడ చూడొచ్చు. షర్ట్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ అమెరికాలో ఏంటంటే మనం ఇక్కడ షర్ట్స్ గానీ, మనకి సంబంధించిన ఎథ్నిక్ వేర్ గానీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. $70, $80, $60 అలా అయితే ఉంటాయి. ఇవి ఎవ్రీథింగ్ లెస్ $8 అని ఉంది. ఇక్కడ మనకి నైట్ వేర్ గానీ ఇలాంటివన్నీ కొంచెం లెస్ ప్రైస్‌లో చూడాలి అంటే ఇక్కడ చూడొచ్చు. చాలా అయితే చాలా ఉంటాయి. క్వాలిటీ ఉంటాయి. మనకి ఎలా అయితే చైనా బజార్ ఎలా ఉండిద్దో ఇక్కడ ఇది అనమాట. చాలా ఉంటాయి. ఎవ్రీ మంత్‌కి 2 టైమ్స్ అయితే స్టాక్ అంతా మారుతూ ఉండిద్ది. మనం అవుట్‌లెట్స్‌లో చూసినా, ఎక్కడ చూసినా నేను తిరిగిన చాలా షోరూమ్స్ దగ్గర గిల్‌రాయ్ అవ్వచ్చు అండ్ లివర్‌మోర్ అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే ఈ షోరూమ్ అయితే ఉండిద్ది. అండ్ స్వెటర్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ లేడీస్‌కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఇక్కడ జెంట్స్‌కి ఉండవు. ఓన్లీ లేడీస్‌వి హ్యాట్స్ కావచ్చు, లేదు అంటే పర్ఫ్యూమ్స్ అవ్వచ్చు, ఇలా వింటర్ క్లాత్స్ అవ్వచ్చు అన్నీ ఉంటాయి. సమ్మర్‌కి సంబంధించినవన్నీ ఉంటాయి. వింటర్‌లోనైతే వింటర్‌కి సంబంధించినవన్నీ ఉంటాయి. అండ్ నైట్ వేరు అవి కూడా ఇక్కడ చాలానే ఉంటాయి. బెల్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ కీ చైన్స్ గానీ, ఇంకా చిన్న చిన్న ఐటెమ్స్ బ్యాగ్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదా! అవి గానీ అన్నీ ఉంటాయి. నాకెలా ఉండిద్ది అంటే ఇది చూస్తుంటే మినీ చార్మినార్ దగ్గర ఉన్నట్టు ఉండిద్ది అనమాట. అన్నీ తక్కువకే మనం చూడొచ్చు. $2కి, $3కి అలా బెల్ట్‌లు ఇయన్నీ చాలా తక్కువకి ఉంటాయి. $7కి, $8కి అయితే ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడాను మనం సమ్మర్‌లో అలా వేసుకోవడానికి బావుండిద్ది గానీ, వింటర్ సీజన్‌లో ఈ స్లీవ్‌లెస్ ఇయన్నీ వేయాలి అంటే కొంచెం కష్టమే. సో, మనం డైలీ వేర్‌కి యూజ్ అండ్ త్రోకి మనం ఇక్కడ వాడాలి అంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేసు. చాలా బావుండిద్ది. క్వాలిటీ బావుండిద్ది. అండ్ కంఫర్ట్ క్లాత్ అంతా ఉండిద్ది. మనకి ఈ షోరూమ్‌లో మెయిన్ ఏంటంటే ఇక్కడ గ్రేట్ మాల్‌లో ఉన్న ప్రతి షోరూమ్‌లోను రిటర్న్ ఇచ్చేస్తే మనీ ఇస్తారు. ఈ షోరూమ్‌లో మాత్రం రిటర్న్ ఇస్తే మనీ మాత్రం ఇవ్వరు. రిటర్న్ ఇస్తే రీప్లేస్ మాత్రమే ఉండిద్ది. ఇప్పుడు మనము ఒక $20 కొన్నామనుకోండి, అది రిటర్న్ ఇచ్చేసి మనకి $10దే నచ్చిందనుకోండి, స్వైప్ చేస్తారు అంతే. మళ్ళీ $10దే కొన్నావు మనకి ఇంకో $10 ఇంకోటి తీసుకుంటామంటే ఉండదు. అది నువ్వు ఎంతదైనా సరే ఆ ఒకటి ఇచ్చేసి మళ్ళీ ఒకటే తీసుకోవాలి అనమాట. అంతే. నువ్వు $10 ఇచ్చేసి $15 తీసుకున్నావనుకో ఇంకా అదే తీసుకోవాలి. ఇంకా అంతే స్వైప్ చేయాలి తప్పితే మళ్ళీ నువ్వు పే చేయడానికి ఉండదు. అది మాత్రం ఈ షోరూమ్‌లో ఉంది. ఎందుకంటే నేను ఒకసారి రీప్లేస్ చేసినప్పుడు ఇంకా వాళ్ళు అలాగే తీసుకున్నారు. సో, అది నాకు తెలిసిందనమాట. అండ్ క్వాలిటీ వింటర్ క్లాత్స్ అనే క్వాలిటీ కూడా చాలా బావుండిద్ది. ఇక్కడొచ్చి H&M మనకి ఇండియాలో చాలామంది ఫార్మల్స్ కావాలి అనుకుంటే మాత్రం H&M ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా! సో, నేను కూడా ఇక్కడ H&M చాలా సార్లు విజిట్ చేశాను. అవుట్‌లెట్స్‌లో అయితే చాలా ఆఫర్స్ ఉంటాయి. మనకి ఇండియాలో పెద్ద ఆఫర్స్ ఏం పెట్టరు ఇలా షోరూమ్స్‌లో వాటిలో. బట్ ఇక్కడికొస్తే చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి H&Mలో. అసలు $3కి ఏమైనా వచ్చిద్దా? $2కి, $3 కూడా ఇక్కడ స్వెటర్స్, జాకెట్స్ అవి ఆఫర్స్ పెడతారు అనమాట. సో, మనం H&Mకి మన అవుట్‌లెట్స్‌కి వెళ్తే చాలా ఉంటాయి. ఇవి జాకెట్స్ ఉంటాయి కదా! జాకెట్స్ గానీ, బ్రేజర్స్ గానీ అండ్ సూట్స్ మీద వేసుకునే బ్రేజర్స్ అన్నీ ఉంటాయి కదా! అవి కూడా చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. $10, $15 అలా ఉంటది. ఇండియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ మాకు కాలిఫోర్నియాలో మేమున్న దగ్గర అయితే మ్యాక్స్, లివర్‌మోర్, గిల్‌రాయ్ ఈ ప్లేసెస్‌కి వెళ్ళి అయితే అవుట్‌లెట్స్‌లో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఫ్రాగ్రెన్సెస్ అవ్వచ్చు, పర్ఫ్యూమ్స్ అవ్వచ్చు ఇయన్నీ కూడాను మనకి ఆఫర్‌లో వస్తూ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో కూడా చూసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో కూడాను ఇంకా ఆఫర్స్ గానీ అన్నీ ఉంటాయి. ఇంకా ఇవన్నీ సర్దుకునే వాళ్ళు పాపం అయిపోతారు బాబోయ్! అసలు మొత్తం ఇలా పెట్టేసారు. ఇంక థాంక్స్ గివింగ్ రోజైతే బాబోయ్! అయిపోతారు అంతే. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే
అన్నిట్లికి వచ్చి సీసీ కెమెరాస్ గానీ అన్నీ ఉంటాయి. ట్యాగ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే చాలామంది కొంతమంది థెఫ్ట్ ఎక్కువ ఉండిద్ది. ఇలా తీసేస్తూ ఉంటారు. బట్ దొరికితే మాత్రం చాలా ఇదయ్యిద్ది అనమాట. సో, థాంక్స్ గివింగ్ ఇలాంటి వెళ్ళినప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు న్యూస్‌లో వాటిలో చూస్తూ ఉంటున్నాము. ఇండియన్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూను థెఫ్ట్ కేస్‌లో వాటిలో ఇరుక్కోవడము. బట్ ఎవరు చూడట్లేదు అని మాత్రం ఎప్పుడు థెఫ్ట్ చేయొద్దు. ఇక్కడ అసలు ఎవ్వరు ఉండరు. సేల్స్ పర్సన్స్ గానీ ఎవ్వరు ఉండరు. సెక్యూరిటీ ఉండరు. ఎవ్వరు ఉండరు. కానీ సీసీ కెమెరా మేనేజ్మెంట్ గానీ ఇవన్నీ ఉండిద్ది అనమాట. వాళ్ళు డెఫినెట్‌గా చూస్తూ ఉంటారు. అండ్ ఇవి అలారమ్స్ అన్నీ ఉంటాయి. మనం ఆయన తీసుకొని వెళ్తున్నా సరే బార్‌కోడ్స్ అన్నీ ఉంటాయి. డెఫినెట్‌గా అలారం అన్నీ కొంచెం అలారం మోగిద్ది అన్నీ ఉంటాయి. సో, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఇలా చేసి వేస్ట్‌గా అయితే అలా ఇరుక్కోకండి. బట్ అందరూను మీ దగ్గర డబ్బులు అన్నీ ఉంటేనే ఇలా షాప్ చేయండి, కొనుక్కోండి తప్పితే అలాంటివి అన్నెసెసరీగా చేసి మాత్రం ఇరుక్కోకండి. ఎందుకంటే మన కంట్రీ కాదు, ఈ దగ్గర ఇలా ఉండము అసలు ఆ ఆలోచనలు కూడా రానివ్వకండి. ఎందుకంటే చాలా న్యూస్‌లో చాలా వరకు చూస్తూ ఉన్నాము. ఎక్కువ స్టూడెంట్సే ఎక్కువ ఇలా ఇరుక్కుంటున్నారు వీటిలో. సో, బీ కేర్‌ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇవి వచ్చి $4 పడుతుంది చూడండి జాకెట్టు. $4 ఉంది, $3 ఉంది, $2 ఇంకా నేను చూడంది ఓన్లీ $1 ఒకటే ఇక్కడ. సో, హెచ్ఎండ్ఎంలో మామూలుగా మనకి ఇండియాలో చూస్తే ఈ షోరూంలో ఎక్కువగానే ఉంటాయి. క్లియరెన్స్ సేల్ కూడా ఉన్నాయి ఇక్కడ. క్లియరెన్స్ సేల్ కూడా బాగానే పెట్టారు. సో, ఫార్మల్‌లో కావాలి అనుకున్న వాళ్ళైతే హెచ్ఎండ్ఎంలోనైతే ప్రిఫర్ చేయొచ్చు. అంతేకాకుండా ఫార్మల్ షర్ట్స్ కూడా ఇక్కడ మంచిగా $10కి, $15కి ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్, ఇంకా మనకి గొడుగులు ఉంటాయి కదా, చిన్న చిన్న అంబ్రెల్లాస్ అవి కూడా ఉన్నాయి. షూస్ ఉన్నాయి, అండ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫిట్టింగ్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. బట్ థాంక్స్ గివింగ్ రోజునైతే చాలా షోరూమ్స్ ఫిట్టింగ్ రూమ్ అవైలబిలిటీ అయితే ఇవ్వరు. ఎందుకు అంటే ఫిట్టింగ్ రూమ్‌లో ఇంకా లైన్ ఎక్కువ ఉండిద్ది. ఇంకా అందరూ క్యూ కడతారు కదా, సో ఇవ్వరు. ఇవన్నీ సేల్స్‌లో పెట్టారు. అన్ని ఫార్మల్స్ అన్నీను సేల్స్‌లో అన్నీ ఉన్నాయి. అండ్ జాకెట్స్ అవి కూడా ఉన్నాయి. హుడీస్ కూడా ఉన్నాయి. హుడీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి కొన్ని. ఇది వచ్చి $35 పెట్టారు చూడండి ఫార్మల్ షర్ట్. ఇంకా రెడ్‌లో పెట్టారు అంటే చెప్పాను కదా, ఫైనల్ సేల్ అనమాట ఇదంతాను. సో, థాంక్స్ గివింగ్ రోజున అయితే ఇంకా షాపింగ్‌కి అందుకే అందరూ ఇంట్రెస్ట్ చూపించేది అంతును. ఇలాంటి ఆఫర్లు అన్నీ ఉంటాయని. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆన్లైన్ సర్వీస్ అంతా వచ్చిన తర్వాత చాలా వరకు ఆన్లైన్ షాపింగ్స్ అన్నీ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద థాంక్స్ గివింగ్ అంటే 4 డేస్ హాలిడేస్‌తో మంచిగా ట్రిప్స్ వేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులనమాట. ఇంకా లాంగ్ వీకెండ్ ట్రిప్స్ వేయాలి అనుకున్నా, ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా సరే మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు. అమెరికన్స్‌కి ఇదొక పెద్ద పండగలాగా అనమాట. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్ అంతా చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి 4 రోజులు వరుసగా హాలిడే వచ్చేపాటికి అందరూ చిల్ అవుతూ ఉంటారు. ఈ మనకి కూడాను బ్లాక్ ఫ్రైడే డీల్స్ అయన్నీ అమెజాన్‌లో వాటిలో పెడుతూ ఉంటారు కదా. సో, ఇక్కడ ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క రోజు బ్లాక్ ఫ్రైడే డీల్ అయితే పెట్టారు. కాస్కోలో ఒకరోజు అండ్ మార్షల్, బర్లింగ్టన్ వీటిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్లాక్ ఫ్రైడే డీల్స్ అయితే పెట్టారు. మనం అవన్నీ కూడాను ఆన్లైన్‌లో చూసి ఫాలో అప్ చేసుకోవచ్చు. అవి కూడాను ఉన్నాయి. అంటే బ్లాక్ ఫ్రైడే అంటే ఫ్రైడే రోజునే కాకుండా ఫ్రైడే ముందు రోజు వెడ్నెస్డే, థర్స్‌డే, ట్యూస్‌డే, మండే అలా కూడాను సండే థాంక్స్ గివింగ్ సేల్స్ అయితే నడుస్తున్నాయి. థాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత ఇంక 1 or 2 వీక్స్ కూడాను సేమ్ సేల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే మొత్తం క్యాండిల్స్ అన్నీ పెట్టారు. ఒక్కొక్క క్యాండిల్ $7, కింద క్యాండిల్స్ అయితే $15 అలా అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాండిల్స్, పర్ఫ్యూమ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు. క్యాండిల్స్‌కి మాత్రమే చాలా షోరూమ్స్ అవి కూడా ఉంటాయి ఇక్కడను. ఇది వచ్చి క్లాక్స్. మొత్తమును క్లాక్స్ గురించి చాలామందికి తెలిసే ఉండిద్ది. యాక్సెసరీస్ అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, చెప్పల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట క్లాక్స్‌లో మొత్తమును. యాక్సెసరీస్ కూడా ఉంటాయి. మొత్తం ఓన్లీ చెప్పల్స్ షోరూమ్ అనమాట ఇది. అండ్ షూస్, చెప్పల్స్ అన్నీ ఉంటాయి. క్లాక్స్ అనేది చాలామందికి తెలిసే ఉండిద్ది క్లాక్స్ గురించిను. ఇక్కడికి ఉన్న ఆఫర్లు అన్నీ కూడా పెట్టి ఉంచారు. ఇక్కడ ఏంటి అంటే మనకి ఎలా అయితే మాల్స్‌లో వాటిల్లో ఇలా స్టాల్స్ అన్నీ పెట్టుకుంటారు, ఇక్కడ కూడా అలా స్టాల్స్ అన్నీ పెట్టుకొని అయితే అమ్ముతున్నారు. ఇక్కడ మొత్తం లైటింగ్స్ చూడండి. చిన్న చిన్న టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చి $20 అయితే పడుతుంది. మంచిగా షైన్ అవుతుంది. చిన్న చిన్న టాయ్స్ కూడా అమ్ముతున్నారు. మినీ వచ్చి 3x10 అని చెప్పి అమ్ముతున్నారనమాట. అంటే టీవీ వచ్చి $10 అని చెప్పి అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ
ఇవైతే షైన్ అవుతున్నాయి. పట్టుకుంటే లైట్ పడుతుంటే చాలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అంటే ఊసరవల్లి అంటారు కదా! సో, ఊసరవల్లి టైప్ అనమాట అది. 6 కొంటే ఒకటి ఫ్రీ అంట. 3 అయితే $10 అంట చిన్ని చిన్నవి. ఇవైతే ఫోటోస్ మన ఫోటో ఇస్తే ఒక 1 అవర్ గాని వెయిట్ చేస్తే 1 అవర్‌లోనే ఫ్రేమ్స్ ఇయన్నీ రెడీ చేసి ఇస్తారు. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలంటే చాలా బావుండిద్ది. ఆ పై వచ్చి ఒకటి $55 కింద వచ్చి $65 అయితే పడుతుంది. ఇవన్నీ వచ్చి స్టోన్స్‌కి సంబంధించినవి, మార్బుల్‌కి సంబంధించినవి అన్నీ అయితే అమ్ముతున్నారు. మంచి షైనీగా ఉన్నాయి. ఈ స్కెల్టన్‌ది వచ్చేసి $65 అయితే పడుతుంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో వచ్చి 5500 వరకు పడిద్ది అనమాట. సో, ఇక్కడ $10 వచ్చి మనకి ఇండియాలో 800 అలా అయితే ఉండిద్ది. కరెన్సీ అంతను. సో, ఇక్కడ వచ్చేసి యూఎస్ పోలో 3 ఫర్ $60 ఉంది. ఇది వచ్చి నాకు ఫేవరెట్ కొంచెం. ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్ ఉంటాయి అన్నును. స్వెటర్స్ అండ్ టీ షర్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడను. అండ్ ఆఫర్స్ కూడా పెడతారు. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఆఫర్ ఉంది. పెద్ద థాంక్స్ గివింగ్‌కి పెద్దగా ఆఫర్స్ ఏం పెట్టినట్టు లేరు. మేబీ క్లియరెన్స్‌లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూడాలి. ఇక్కడున్న ప్రతి షర్ట్స్ అన్నీ అయితే నేను కొనేసుకున్నాను. వీళ్ళైతే మా వాళ్ళు ఇక్కడ ఎవరును యూఎస్ పోలోలో తీసుకోరు. ఎందుకంటే ఇండియాలో కూడా ఎప్పుడు ఉంటూనే ఉండిద్ది కదా అని అంటారు. బట్ యూఎస్ పోలోలో ఇండియాలో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి. చూడండి 3 ఫర్ $33 పెట్టారు. ఇవి టీ షర్ట్స్ అనును. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 3 కలిపి 2500, 2600కి అలా అయితే వచ్చేసిద్ది. బట్ మనకి ఇండియాలో చూస్తే ఒక్కొక్క టీ షర్ట్ ఇయన్నీ ఇది 1500 అలా అయితే ఉండిద్ది. బట్ ఇక్కడైతే యూఎస్ పోలోవి ఇక్కడ బ్రాండ్ కాబట్టి చాలా తక్కువకైతే ఉండిద్ది. $10కి అలా అయితే ఇవి షర్ట్స్ ఇయన్నీ ఉంటాయి. ఇక్కడ అంతేకాకుండా వాచెస్ ఇలాంటి యూఎస్ పోలో వాచెస్ గానీ ఇవి కూడాను ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఈ స్వెటర్స్‌వి అయితే $30 ఉంది ఒక్కోటి. హుడీస్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం గర్ల్స్ ర్యాక్. గర్ల్స్‌కి సంబంధించిన ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి హుడీస్ వచ్చి $25 అయితే పడుతుంది. వీటి మీద అయితే ఆఫర్ గానీ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ $25 పడుతుంది. అంతేకాకుండా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చి కొలంబియా అంటేనే వింటర్ సీజన్‌కి బాగా ఈ ట్రెక్కింగ్‌కెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంచెం ఈ స్నోలో వీటిలో వర్క్ ఎక్కువ చేసేవాళ్ళైతే కొలంబియా అది బాగా జాకెట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇండియాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఇండియాలో మనం జాకెట్స్ అన్నీ తీసుకురావాలి అనుకున్నా సరే కొలంబియాలో ఎక్కువ కొంటూ ఉంటారు. మంచి బ్రాండ్ ఇది. క్వాలిటీ ఉండిద్ది. ఇక్కడ హుడీస్ అవి కూడా ఉన్నాయి. అండ్ కొలంబియాలో కూడా ఆఫర్లు పెట్టారు. సమ్మర్‌లోనైతే ఇక్కడ జాకెట్స్ అన్నీ చాలా ఆఫర్లు పెడతారు. $20, $15 ఉంటాయి. అంతేకాకుండా అబ్బాయిలకి ఫార్మల్ షర్ట్స్ కూడా ఉంటాయి. అమ్మాయిలకైతే హుడీస్ అవి ఉంటాయి ఇక్కడ. జాకెట్స్ అయి చూసినా సరే ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం ఇంత కాస్ట్ పెట్టారు కానీ నార్మల్ సీజన్‌లోనైతే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. ఈ కొన్ని అయితే క్లియరెన్స్ సేల్‌లో వాటిలో 50%, 70% ఆఫర్లు పెట్టారు. అండ్ టీ షర్ట్‌లో కూడా 2 ఫర్ $20 అంటే ఒక్కోటి ఓన్లీ $10 పడుతుంది. ఆఫర్లు కూడా బానే ఉన్నాయి. కొలంబియాలో షాపింగ్ చేయాలి అనుకున్నా సరే ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా షాపింగ్ చేయొచ్చు కొలంబియాలో. అండ్ జాకెట్స్ మాత్రం కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. జాకెట్స్ కొనుక్కోవాలి అన్నప్పుడు కొలంబియాలో కొనాలి అంటే సమ్మర్‌లో వచ్చి కొనుక్కుంటే మాత్రం ఆఫర్‌లో మంచిగా జాకెట్స్ అన్నీ వస్తాయి. క్లియరెన్స్‌లో పెట్టి అమ్ముతారు. బట్ ఈ నెక్స్ట్ సమ్మర్ నుంచి మళ్ళీ వింటర్‌కి రాగానే కొత్త మోడల్స్ అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి కొలంబియాలో. ఈ జాకెట్స్ అయితే ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాను. ఈ జాకెట్స్ అలానే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇయన్నీ. ఇదొచ్చి జాకెట్స్ కొన్ని ఈ పైనున్న టీ షర్ట్స్ అయితే $20 కింద ఉన్న జాకెట్లు అయితే $25 అయితే పడుతుంది. స్టోర్ మొత్తం మీద కొన్ని సెలెక్టెడ్ ఐటెమ్స్ మీద 70% ఆఫ్ అయితే ఉంది కొలంబియాలో. సో, ఎవరైనా ట్రై చేయాలంటే కొలంబియా కూడా ట్రై చేయొచ్చు. కొలంబియా ఆఫర్స్ అయితే అమెరికాలో ఇదిగో ఇలా ఉన్నాయి. ఇది మొత్తం కాల్విన్ క్లెయిన్. కాల్విన్ క్లెయిన్‌లో కూడా టీ షర్ట్స్ అన్నీ ఉంటాయి. ఫార్మల్ వేర్‌కి అన్నీ బావుంటాయి. అండ్ సూట్స్ అవి కూడాను బానే ఉంటాయి. మనకి ఇండియాలో కూడా ఈ బ్రాండ్ ఉంది కదా! ఇక్కడ టీ షర్ట్స్ అన్నీ కూడాను లైట్ కలర్స్ అయ్యి ఉంటాయి. సో, $40 అలా ఉంది. జాకెట్స్ ఇవి కూడాను కొంచెం ఎక్కువ కాస్టే ఉంది. ఎందుకంటే ఈ సీజన్ కాబట్టి ఇది పెద్దగా పెట్టలేదు. ఇదైతే బాగా నచ్చింది నాకు. బావుంది. బట్ నాకైతే ఫిట్ అవ్వలేదు. అందుకని తీసుకోలేదు. ఫిట్ అయితే మాత్రం తీసేసుకునేదాన్నే అది. సో, ఎందుకంటే ప్రతి ఇయర్ థాంక్స్ గివింగ్ వస్తున్న ప్రతి ఇయర్ ఏదో ఒకటి కొంటూనే ఉన్నాము. ఈ ర్యాక్స్ అన్నీ నిండిపోతున్నాయి అనమాట బట్టలతో. సో, ఎంత కొన్నా సరే ఇవన్నీ $70 ఉంది. అండ్ 20% ఆఫ్ అయితే ఇస్తున్నారు. 20% ఆఫ్ పోగా ఇంకా మనకి అది ఒక $45 అలా అయితే పడిద్ది ట్యాక్స్ అన్నీ కలిపి. వీటికైతే 2 ఫర్ $40 ఉంది. అంటే టీ షర్ట్స్. హుడీస్ వచ్చి
50% ఆఫ్ ఉంది హుడీస్ మీద. అంటే ఒక్కొక్క హుడీ వచ్చి $65 పడుతుంది. అంటే మనకి 37కి 38కి పడిద్ది. విత్ ట్యాక్స్‌తో కలిపి $40 అయితే ఒక్కొక్క హుడీ పడిద్ది. అండ్ బాగా కొంచెం వెయిట్ ఉన్నాయి. కెల్విన్ క్లైన్‌లో కొంచెం క్లాత్ అంతున్న వెయిట్ ఎక్కువ ఉండిద్ది. ఈ హుడీస్ గానీ, జాకెట్స్ గానీ అన్నీ తీసుకోవాలి అంటే. బట్ అందుకనే లైట్ వెయిట్ హుడీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే నేను ప్రిఫర్ చేసేది నైకీలో అంటే చాలా బావుంటాయి. లైట్ వెయిట్ ఉండిద్ది హుడీస్ అన్నును. సో, అక్కడైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎక్కువ మోడల్స్ అవి కూడా వస్తూ ఉంటాయి నైకీలో. సో, అవైతే ట్రై చేయొచ్చు. ఇక్కడ హ్యాట్స్ కూడా ఉన్నాయి. తినైతే ఈ హుడీ ఎలా ఉండిద్దా అనేది ఒకసారి వేసి ట్రై చేశాడు కానీ ఫిట్ అవ్వలేదు. కొంచెం లూజ్‌గా ఉంది హుడీ. బట్ దీని దగ్గర లేనిది అంటూ లేదు. అన్నీ ఉన్నాయి హుడీస్ అన్నీ సంబంధించిన బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎక్కువ కొంటూనే ఉంటాడు మళ్ళీ హుడీస్ ఎన్నున్నా సరే. ఎందుకంటే మళ్ళీ అది వేసి అంతా పోయిద్ది కదా కలర్ అని. ఇలా ఆఫర్‌లో ఉన్నప్పుడు ఏమైనా కొనుక్కుంటే సో, బెస్టే. ఆన్‌లైన్‌లో ఎక్కువ మేము చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆన్‌లైన్ యాప్స్ ఉంటాయన్నమాట. మనకి వీళ్ళు ఒరిజినల్ యాప్స్‌లో కొనే దాని మీద కూడాను ఆ యాప్స్‌లో కొనడం వల్ల ఇంకో 10-15% ఆఫర్ ఇస్తారు. ఈ రకూటన్ అని, ఇలాంటి స్ప్లిట్ డీల్స్ అని ఇలాంటి కొన్ని యాప్స్ చెప్పాను కదా బిఫోరు. సో, అలాంటి యాప్స్‌లో కొంచెం ఎక్కువ ఉంటాయి. చూడండి ఈ గార్మెంట్స్ గానీ, ఇన్నర్స్ గానీ అన్నీ కూడాను ఆఫర్‌లు అయితే పెట్టారు. 40% ఆఫర్ అయితే పెట్టి ఉన్నాయి. 100% కాటను. ఇంకా సాక్స్ ఇవి కూడాను ఇక్కడ బానే ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద 30-50%, 40%, 10% ఆఫ్స్ ఇలా అయితే ఉన్నాయి. క్లియరెన్స్‌లో ఉన్నవి కూడాను ఆఫర్‌లన్నీ కూడాను బానే ఉన్నాయి. సో, అయితే ప్రిఫర్ చేయొచ్చు. కాల్విన్ క్లైన్ కూడా ఓకే. బట్ ఆఫర్స్ జాకెట్స్ మీద వాటి మీద కూడాను ఆఫర్‌లు కూడా బానే ఉన్నాయి. అండ్ జీన్స్ ఇయన్నీ కూడాను ఇక్కడ కంటే కూడా నేను ఇండియాలోనే బావుంటాయి అని చెప్తాను జీన్స్. ఎందుకంటే ఇక్కడ ఏం చూసినా సరే ఒకేలా ఉంటాయి జీన్స్. నాకు పెద్దగా నచ్చవు. ఈ హాలిస్టర్ చూస్తే ఒక చేపల మార్కెట్‌లా ఉండిద్ది నాకు. ఎందుకంటే చాలా బ్రాండ్స్ ఉంటాయి. చాలా స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. బట్ క్వాలిటీ అంతా బావుండిద్ది. ఇక్కడ కూడా హాలిస్టర్‌లో ఆఫర్ పెట్టారు. బట్ ఎక్కడ ఏముందని చూసుకోవడం అయితే చాలా ఓపిక ఉండాలి. షాపింగ్ అన్నీ చేయడానికి. మనకు ఆన్‌లైన్ అయితే పర్టిక్యులర్‌గా చూసుకోవచ్చు కదా! ఇలా ఆఫ్‌లైన్ అయితే ఈ థాంక్స్ గివింగ్‌కి వాటిలో అయితే ట్రయల్ రూమ్స్ వేసే ఫెసిలిటీ గానీ అంతా ఉండదు. అండ్ కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. రిటర్న్ తీసుకోము అలా కూడా ఉంటాయి. కొన్ని షోరూమ్స్ అయితే రిటర్న్ అన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని అయితే యాక్సెప్ట్ చేయరు. క్లియరెన్స్‌లో ఉన్నవైతే అసలు రిటర్న్ తీసుకోము అని ముందే చెప్పేస్తారు. అదొకటైతే డిసడ్వాంటేజ్ ఉండిద్ది. సో, మనం తీసుకునేటప్పుడు ట్రయల్స్ అన్నీ ఉండదు కాబట్టి ఫిట్టింగ్ అంతా ముందుగానే చూసుకొని అయితే తీసుకోవాలి. హాలిస్టర్‌లోనైతే జాకెట్స్ ఉన్నాయి, హుడీస్ ఉన్నాయి అండ్ లేడీస్ వేర్ అండ్ జెంట్స్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఈ నైట్ వేర్ అవి కూడా ఉన్నాయి. హుడీస్ కూడా ఉన్నాయి. హాలిస్టర్‌లో హుడీస్ కూడా అయి బావుంటాయి. కొంచెం లైట్ వెయిట్ కూడా ఉంటాయి హాలిస్టర్‌లో చూస్తే. బట్ కాస్ట్ కూడా కొంచెం బానే పెట్టారు. బట్ డిస్కౌంట్ ఉండిద్ది కాబట్టి సో, ప్రిఫర్ చేయొచ్చు. మోడల్స్ అన్నను లాస్ట్ టైమ్ చూసినవే ఉన్నాయి. పెద్దగా చేంజ్ అయినట్టు అయితే అనిపించలేదు. ఫార్మల్స్ ఇయన్నీను షర్ట్స్ అన్నీ కావాలి అంటే మాత్రం హాలిస్టర్‌లో షర్ట్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. చాలా బావుంటాయి. ఈ టీ షర్ట్స్ ఇవన్నీ 30% ఆఫర్ అయితే పెట్టారు. అరౌండ్ $15కి, $20కి అలా అయితే వస్తున్నాయి. అన్నీ వెస్టర్న్ వేర్ ఉంది. జాకెట్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా బయట చూస్తే చూడండి ఓల్డ్ నేవీ అవుట్‌లెట్ కూడా ఎదురుగా ఉంది. సో, ఓల్డ్ నేవీలో కూడాను బావుంటాయి. ఇక్కడ మనకి జిమ్ వేర్ అయన్నీ చూడాలి అన్నా సరే ఓల్డ్ నేవీలో కూడా చూడొచ్చు. ఇక్కడ మసాజ్ చైర్స్ కూడా ఉన్నాయి చూడండి. తిరిగి అలసిపోయి ఉంటారు కదా! సో, దానికి సంబంధించిన మసాజ్ ఇవి కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ షాప్స్ అవి కూడా ఉన్నాయి. మాల్ మొత్తం మీద చాలానే ఉంది. అండ్ వ్యాన్స్ అవుట్‌లెట్ ఉంది. ఇలా చాలా నంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. థాంక్స్ గివింగ్ కాకుండానే ఇంత క్రౌడ్ ఉన్నారు అంటే థాంక్స్ గివింగ్ రోజునైతే ఇంకా చాలామంది ఉంటారు. ఇలా షాప్ చేయాలండి ఏం చేయాలంటే. నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం అమెరికా వచ్చినప్పుడైతే ఈ షాప్స్ అన్నీ తిరిగేసి బాబోయ్! అసలు ఫుల్‌గా అలసిపోయాను అనమాట. అసలు ఖాళీ లేదు. నేను అప్పుడు ఆ రోజున అవుట్‌లెట్స్ నేను తిరిగాను. ఇది కూడా ఈ షాపింగ్ మాల్ కూడా తిరగడం అయితే జరిగింది. ఇది మొత్తం సెల్స్ రిపేర్ షాపు ఇయన్నీ అయితే ఇలా పెట్టుకున్నారు. సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉంటాయో షాపింగ్ మాల్స్‌లో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఏం తేడా ఏమి ఉండదు. జస్ట్ కంట్రీ ఒకటే తేడాను. ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ పెట్టారు. అండ్ ఇక్కడొచ్చి కోహిల్స్ చూస్తే ఏంటి అంటే మనకి షాపర్ స్టాప్ ఇయన్నీ ఉంటాయి కదా! సేమ్ షాపర్ స్టాప్ లెక్క అనమాట ఇది. మనకి బిగ్ బజారు అన్నీ ఉండేది కదా! సేమ్ అలానే ఉండిద్ది. కోహిల్స్ అండ్ ప్లస్ సెఫేరా కూడా ఉంది. సెఫేరాలో ఏంటి అంటే బ్యూటీ ఐటెమ్స్ అన్ని బ్రాండ్స్‌కి సంబంధించిన బ్యూటీ ఐటెమ్స్ ఉన్నాయి. థాంక్స్ గివింగ్ సందర్భంగా 50% ఆఫ్ అయితే పెట్టారు సెఫేరాలో. సో, అది కూడా అంటే సెలెక్టెడ్ ఐటెమ్స్ మీద మాత్రమే 50% ఆఫ్ అయితే ఉంది. కోహిల్స్‌లో చీప్‌గా నేను చూసింది ఏంటి అంటే
టవల్ అయితే $4.99 అంటే $5కి అయితే టవల్ ఉంది. ఇక్కడ బ్లాంకెట్స్ ఉన్నాయి. బ్లాంకెట్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్రేజర్స్, షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి కోహిల్స్లో. అండ్ కిడ్స్ వేర్కి సంబంధించిన ఐటమ్స్ చాలానే ఉన్నాయి. బ్యాగ్స్, వాచెస్ అన్నిటి మీద అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్ కార్డ్స్. మనం ఎవరికైనా అకేషన్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అన్న దీంట్లో బ్యాలెన్స్ లోడ్ చేసి అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ హెయిర్ డ్రయర్స్ అండ్ బ్లెండర్స్, మిక్సీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద అయితే మంచి ఆఫర్లు అయితే పెట్టారు. థ్యాంక్స్ గివింగ్ సందర్భంగానే ఈ ఆఫర్లు అన్నీ ఉన్నాయి. మొత్తం ఇదంతా గ్రేట్ మాల్లోనే షోరూమ్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ ఆఫర్స్ అన్నీ, షోరూమ్స్ అన్నీ ఎలా ఉంటాయి సేమ్ ఇంతే, ఇలానే ఉంటాయి ఆఫర్స్ అన్నీ కూడాను. కానీ మనకి షాపింగ్కి ఇవన్నిటికి క్వాలిటీవి తక్కువ ధరకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. బ్రాండెడ్స్వి మనకి తక్కువ ధరకి దొరుకుతాయి. మనకి ఇండియాలో ఏంటంటే ఈ అమెరికన్ బ్రాండ్స్, ఈ అన్ని బ్రాండ్స్ కలిపి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇది తక్కువ ఉంటాయి. ఈ చూడండి $5 అని చెప్పాను కదా, ఇదే అనమాట టవల్స్. $5 అయితే ఇది ఎంత పడుతుంది. ఇక్కడ బుక్స్, ఈ టవల్స్ ఇవన్నీ చాలానే ఉన్నాయి ఇక్కడ. వీటిలన్నిటి మీద కూడాను కొన్నిటి మీద ఆఫర్ కూడా బాగానే పెట్టాడు. ఇలానే ఇంకా మేము ఎప్పుడొచ్చినా సరే ఇలాంటి షోరూమ్స్లో వీటిలోనే ఇంకా మేము తీసుకుంటూ ఉంటాము. ఇంకా నీడ్ ఉన్న ఐటమ్స్ మాత్రమే తీసుకుంటే బెస్ట్. ఇంకా అనవసరంగా ఇల్లు మొత్తం నింపేయడం ఎందుకు, వేస్ట్ కదా. సో ఇట్లా చూసుకొని ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడాను ఇలాంటి షోరూమ్స్లోనే ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము. ఆఫర్లు అన్నీ చూసుకొని ఇంకా మనకి నచ్చింది తీసుకోవడమే. ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి సో కొంచెం ఎక్కువ వూల్ క్లాత్స్ ఇలాంటివి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. ఎదురుగా చూస్తే అన్ని ఫార్మల్స్ ఉన్నాయి, సూట్స్ అవన్నీ ఉన్నాయి. వాటి మీద కూడా ఆఫర్లు అన్నీ అయితే 20% ఆఫ్ పెట్టారు. ఇక్కడ ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్కి వాటికి చూసినా ఎప్పుడు ఒకటే ఉండిద్ది, పెద్దగా ఏం తేడా ఉండదు. అన్ని ఫార్మల్ షర్ట్స్ ఇవన్నీ చూడండి. ఫార్మల్ షర్ట్స్ అన్నీ కలిపి ఒకటి $45 అలా ఉంది. $45 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 3500 అలా అయితే ఒక్కొక్క షర్ట్ పడుతుంది. ఆ షర్ట్స్ ఇవన్నీ కోట్స్ ఇదంతా బ్రేజర్ ఇది ఎంత ఉంది. సో ప్రైస్ అయితే చూస్తున్నాను, ప్రైస్ కనిపించలేదు. ఈ ప్రైస్ ఎక్కడో లోపలికి పెట్టినట్టున్నారు, ప్రైస్లు అయితే కనిపించలేదు. ఇది కూడాను $150 అలా అయితే పెట్టారు ఒకటి. ఇవన్నీ సూట్సే, కొన్నిటి మీద 50% ఆఫ్ ఇవన్నీ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా కొన్నిటికి ఇక్కడ మసాజర్స్, గన్స్ ఇలా చాలానే ఉన్నాయి. కిడ్స్కి సంబంధించిన క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్కి సంబంధించిన గిఫ్టింగ్స్, చాక్లెట్స్ అవి కూడా పెట్టారు. క్రిస్మస్ ట్రీస్ కూడా పెట్టారు ఇక్కడ. నేను ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒకటే చెప్తున్నాను, కొంచెం వీడియో అయితే ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మానిటైజేషన్కి ఇంకా 400 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి, వాచ్ అవర్స్ కూడా రావాలి. సో ఎవరికైనా కంటెంట్ నచ్చింది అంటే మాత్రం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా సజెషన్లోకి వెళ్ళిద్ది వీడియో లైక్ చేయడం వల్ల. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తనైతే ఇది షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు, బాగుందని చెప్పాడు. $45 అయితే అయింది ఆ షర్ట్ వచ్చి. ఇవన్నీ మసాజర్స్. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా చెప్పల షోరూమ్కి అయితే నేను వచ్చేసాను. ఇందులో అయితే ఇవన్నీ $10 చూడండి. $10కి అసలు ఏమొస్తున్నాయి, ఏమి రావు. అలాంటిది వీళ్ళైతే చెప్పులు, షూస్ ఇవన్నీ అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎంటైర్ షోరూమ్ వచ్చి 50% ఆఫ్ అయితే పెట్టారు. మనం ఇండియాలో చూస్తాం కదా అసలు కోటిలో, చార్మినార్ దగ్గర అక్కడ ఎలా అయితే ఇలా మెరిసిపోతూ చెప్పులు అన్నీ ఎలా అయితే ఉంటాయో సేమ్ అంతే ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఈ వింటర్కి సంబంధించిన షూస్ అండ్ చెప్పులు అండ్ అన్నీ ఉన్నాయి. బ్లిస్ ఈ షోరూమ్ పేరు. అండ్ మ్యారేజెస్కి సంబంధించిన అకేషనల్లీ వేసుకోవడానికి హీల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు హీల్సే యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం సైజ్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. ఇక్కడ మనం నచ్చకపోయినా మళ్ళీ రీప్లేస్, రిటర్న్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడను. సో కంప్లీట్గా వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. థ్యాంక్స్ గివింగ్ స్పెషల్స్, థ్యాంక్స్ గివింగ్ ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకొని ఇందులోనైతే పెట్టాను. సో ఎవరికైనా ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ ఎందుకు జరుపుకుంటారు ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూసి అయితే తెలుసుకోవచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే నేను ఇందులోనైతే షేర్ చేశాను. సో ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్తోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా ముందుగానే ఈ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ గివింగ్కి ముందే ఎవరైనా ఈ వీడియో ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఈ గ్రేట్ మాల్కి వెళ్ళండి. థ్యాంక్స్ గివింగ్ రోజున ఇలాంటి ఆఫర్లన్నీ చాలానే ఉన్నాయి. ఇంకా ఆ రోజుకి ఇంకా చాలానే పెడతారు కాబట్టి సో డోంట్ మిస్ ఈ ఆఫర్లని అసలు మిస్ కాకండి. ఇంకా ఇక్కడ అమెరికన్స్ కాకుండా మన ఇండియాలో ఉన్న వాళ్ళు చూస్తుంటే మాత్రం ఈ థ్యాంక్స్ గివింగ్కి వీళ్ళు ఎందుకు జరుపుకుంటారు, ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉంటాయి, షాపింగ్స్ ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఇవన్నీ అయితే నేను చూపించాను. సో ఇక్కడి విశేషాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.